ప్రభుత్వ పథకాలు అంగన్వాడీలకు కూడా వర్తించేలా చేయమని వారు కోరుతున్నారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఆ మేరకు హామీలు కూడా ఇచ్చారు. ఆడబిడ్డలు రోడ్డెక్కినా ముఖ్యమంత్రికి కనపడటం లేదని ఆనాడు ప్రజాపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అన్నాడు. నేడు మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఆడబిడ్డలు కనిపించలేదా? రాజీనామాలు చెయ్యమంటూ కూటమి నాయకుల వేధింపుల వల్ల అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న తరహా ఉద్యోగులకు జీతాలు పెంచింది వైఎస్ఆర్సీపీ హయాంలోనే అని అన్నారు. ఏపీ ఎన్డీఓ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి. మరి మేము వచ్చిన తర్వాత నెరవేరుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆనాడు చెప్పాడు ఆయన. ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు మరి చెప్పింది ఏంటంటే, ఆయన ఆడబిడ్డలు రోడ్డెక్కినా కూడా ముఖ్యమంత్రికి కనిపించట్లేదా అన్నాడు ఆ రోజున. మరి ఈ రోజు కనిపించట్లేదా? మరి ఎక్కడికక్కడ ఆపేసి పోలీసు వాళ్ళు వాళ్ళని అవమానపరుస్తున్నారే, ఇది కనిపించట్లేదా మీకు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి దాంతోపాటు మరి వాళ్ళకి ఈ మధ్యన నిన్న మరి వాలంటీర్స్, పర్టికులర్లీ ఈ యొక్క మహిళలు అనేటువంటి విషయం కూడా మర్చిపోయి, వీళ్ళు మహిళలు అనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఆ ఉద్యోగస్తులకి గౌరవం అంటే చెప్పారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఒక సెంటెన్స్ పెట్టారు, మేము వస్తే ఉద్యోగస్తులకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తామని చెప్పేసి. ఇదేనా గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి పల్నాడు జిల్లాలో ఫాతిమా అనేటువంటి ఒక అంగన్వాడీని కూటమి నాయకుడు ఆమెను నువ్వు రిజైన్ చేయని చెప్పేసి ఆమె మీద ప్రెజర్ తేవడం మూలన ఆమె ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి విషయం కూడా మన దృష్టికి వచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అదే జిల్లాలో ఒక సామ్రాజ్యం అనేటువంటి ఆశా వర్కర్ను కూడా నీవు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేసేయి అని చెప్తే ఆమె కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సంఘటన కూడా నా దృష్టికి వచ్చింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎప్పుడు లేనటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, చిన్న తరగతి ఉద్యోగులందరికీ కూడా జీతాలు పెంచినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. గ్రామ సహాయకులు, సంఘమిత్రులు, యానిమేటర్లు వాళ్ళందరికీ కూడా 2000 నుంచి 10,000 జీతాన్ని పెంచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా శానిటరీ వర్కర్లకి 12,000 నుంచి 18,000 పెంచడం జరిగింది. సూపర్వైజర్లకి 12,000 నుంచి 18,000 పెంచడం జరిగింది. అదేవిధంగా ఆశా వర్కర్లకి 3,000 నుంచి 10,000 పెంచడం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 400 రూపాయల నుంచి 4,000 పెంచడం జరిగింది. అదేవిధంగా హోంగార్డులకి 18,000 నుంచి 21,300 వరకు పెంచడం జరిగింది. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను, చిన్న తరగతి ఉద్యోగస్తుల యొక్క వెల్ఫేర్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా బతుకుతారో, తక్కువ జీతం ఉంటే అనే దాని మీద గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్హాన్స్మెంట్ గురించి నేను చెబుతూ ఉన్నాను. మిడ్ డే మీల్స్ కుక్ కమ్ హెల్పర్ కి 1,000 రూపాయల నుంచి 3,000 చేయడం జరిగింది. అదేవిధంగా 108 సర్వీసుల డ్రైవర్లకి 13,000 నుంచి 28,000 చేయడం జరిగింది. అదేవిధంగా 108 సర్వీసెస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కి 17,500 నుంచి 20,000కి, 104 సర్వీస్ డ్రైవర్లకి 26,000 నుంచి మరి ఆసుపత్రుల్లో 26,000 ఇవ్వడం జరిగింది. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే అవన్నీ కూడా శానిటేషన్ సరిగా ఉండదనేటువంటి ఉద్దేశంగా ఆరంభించినటువంటి ప్రభుత్వం 6,000 నుంచి 16,000 ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.